ఈ రోజు మనతో పాటు ఉంది సింగర్ శివతార గారు. పక్కాల రక్తానికి పరశురాముడు బుట్టే, పక్కాల రక్తానికి పరశురాముడు బుట్టే, బుట్టే ఆ డొక్కాల రక్తానికి డొక్కాలయ్యా బుట్టే. పుట్టుబుదారం సాంగ్ తో ఎంతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. చదువు లేకుండా కూడా రిలీజ్ నేను సొంతంగా కానీ పెట్టి నేను చెప్తాంటే నా బిడ్డ రాసింది, నా చిన్న బిడ్డ గారు రాసింది. మైక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా భయపడ్డారా? బోలే సార్ ఏమన్నా కోపడ్డారా? చాలా భయపడ్డా, అసలు మస్తు భయం అయింది, మస్తు భయపడ్డా. ఒకరోజు అనేది దీన్ని ఆ పాట చేయబట్టి అయినా కూడా బోలే సార్ గట్టిగా దగ్గర ఉండి నువ్వు భయపడొద్దు, నువ్వు అయితే ఉండి నీకు ఆ తల్లి ఆశీస్సులు ఉంటాయి అని బోలే సార్ గారు గట్టిగా దగ్గర ఉండి పాడిచ్చిండు. బోలే సార్ వల్ల నేను అది రాసి పాడి ఇంతవరకు దాకా వచ్చినాను. నేను క్యాషో బ్యాగ్ వేసుకొని పోతుంటే కాలేజ్ అమ్మాయి పోతుంది, కాలేజ్ ఇట్లా పోతుంది, అట్లా అన్ని రకరకాల ఊర్లో మాటలు ఉంటాయి కదమ్మా. అది చరిత్ర నుంచే ఉంది, ఇప్పటి నుంచి కాదు. అది కొన్ని మాటలకు చచ్చిపోదాం అనిపించింది, నా పిల్లల పట్టుకొని నేను చచ్చిపోవాలా. మీరు ఎక్కువ బాధపడ్డ సందర్భం ఏదమ్మా? ఊరల గుట్టాను ఒక నలుగురు మొగోళ్ళు కలిసి నాగం చేస్తానికి వచ్చిరు. వాళ్ళు తెల్ల చొక్కా, చీర మీద తెల్ల చొక్కా, కొంచెం డాక్టర్ అమ్మ అన్నట్టు ఉండేది. మా మరిది వచ్చిండే, ఏంది నువ్వేంది అని మా మరిది వచ్చినాక మా మరిది మీరు ఎక్కడికి రమ్మంటే వస్తా, మీరు ఏమైనా చేయలేను కానీ చంపనైతే చంపకూడదు, కొసూపిరైనా నన్ను ఉంచురి, కొసూపిరైనా నిరుడోడ్లు ఈ ఏడు పట్టించి ముందుకు తినిపించేది మా నాన్న. అలాంటిది మురిగిపోయిన బియ్యం కూడా దొరకలేదు. ఆ రోడ్డు మీదకి పోయి ఇన్ని జాబులు ఇట్ట ముద్దలు బిసికి 3 గంటలకి ఇట్ట ముద్దలు బిసికి ఇట్లా వేసుకుంటే వండి. అమ్మ మీ ప్రాణం మీదకి వచ్చినా కూడా పిల్లల కోసం బతకాలనుకున్నారమ్మా. మళ్ళీ నిరూపించారు మీరు కన్న తల్లి ప్రేమ గొప్పదని. నాకు బొట్టు పెట్టిన అయినా కోసమే చచ్చిపోతా, నాకు పువ్వులు ఇచ్చిన అయినా కోసమే ఉంటా నేను, అదే నా లక్ష్యం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు F3 మీడియా. నా పేరు వెన్నెల. ఈరోజు మనతో పాటు ఉంది సింగర్ శివతార గారు. బోలే గారి ఆధ్వర్యంలో పుట్టుబుదారం సాంగ్తో ఎంతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అమ్మ. నమస్కారం. పుట్టుబుదారంతో పెద్ద హిట్ ఇచ్చారు. అసలు ఈ ఆఫర్ ఎలా వచ్చింది మీకు? అమ్మ ఈ ఆఫర్ ఎలా వచ్చిందంటే బోలే సార్ గారు అక్కడ మా అమ్మాయి చిన్నమ్మాయి అక్కడ మ్యూజిక్ నేర్చుకుంటుంది. చిన్నప్పటి నుంచి నేను కీబోర్డ్ వాయించుకుంటా, దాని ద్వారా సన్నాయి వాయించుకుంటా పాడాలని ఏదో నా మనసులో పుట్టింది. పాడాలని సమ్మక్క సారక్క వల్ల రాయాలని నేను బాగా మనసులో పుట్టింది. బోలే సార్ వల్ల నేను అది రాసి పాడి ఇంతవరకు దాకా వచ్చిందమ్మ. అంటే ఈ పాట పెద్ద హిట్ అయింది కదా, బోలే సార్ మిమ్మల్ని వచ్చి కలిసారా లేకపోతే మీరు వెళ్ళి కలిసారా? బోలే సార్ కాడికి మేమే వెళ్ళినాం. వెళితే అంటే బోలే సార్ మాకు తెలుసు, కాకుండా ఏంటంటే ఈ పాట రాసుకొని తీసుకొని పోయి బోలే సార్ కాడికి పోతే ఎంతో స్పందించిండు. పాడదామని ఈ పాటను రాసి వినిపిస్తే పాడదామని ఎంతో స్పందించిండు. అయినా కూడా అంత మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఈ పాట రాస్తుందంటే నాకు రాదు, నువ్వే రాయాలని పట్టుబట్టింది ఈ పాటని బోలే సార్ గారు. నాకు అంటే నేను ఇప్పుడు ఫోక్ సాంగ్ ఎన్నో రాసిన బిడ్డ, ఎన్నో చేసిందండి, ఎంతో చేసినా కానీ ఈ సమ్మక్క సారక్క పాట మాత్రం నేను రాయలేను. ఆ శరణాలు, ఆ రిలిక్స్ మొత్తం నువ్వే రాయాలని నాతో దగ్గర ఉండి 10 రోజుల కాంచి ఉండి 10 రోజులు రాయించి ఈ పాట పాడించి ఇటు చాలా కష్టపడ్డాడు నాతో తెల్లందాక పొద్దున్నాక ఆ పాట కోసం. ఫస్ట్ టైం పాడినా అంటున్నారు కదా, మైక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా భయపడ్డారా? బోలే సార్ ఏమన్నా కోపడ్డారా? చాలా భయపడ్డా, అసలు మస్తు భయం అయింది. నేను అంత క్యాషో వాయించి అంత సన్నాయి వాయించినా కానీ ఇక్కడి పాట పాడదానికి వస్తారుగా మస్తు భయపడ్డా. ఒకరోజు అనేది దీన్ని ఆ పాట చేయబట్టి మస్తు భయం అయింది. అయినా కూడా బోలే సార్ గట్టిగా దగ్గర ఉండి నువ్వు భయపడొద్దు, నువ్వు అయితే ఉండి నీకు ఆ తల్లి ఆశీస్సులు ఉంటాయి అని బోలే సార్ గారు గట్టిగా దగ్గర ఉండి పాడిచ్చిండు. 2 రోజులు ఆ పాట పాడిచ్చి ఎంతో నన్ను బాగా ప్రోత్సహించి నువ్వు పాడతావు బిడ్డ, ఎన్నో పాటలు పాడతావని నన్ను ఎంతో ఎంకరేజ్ చేశాడు బోలే సార్ గారు. ఆయనకు ఎంతో నేను రుణపడి ఉంటాను. పాట పాడిన తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటమ్మా? అంటే ఏమన్నారు అందరూ విని? చాలా బాగుంది, చాలా మంచిగా ఉందని. అసలు అసలు మేడారం పోతుంటే ఫస్ట్ పాట నాదే అయినందుకు నేను ఎంతో రుణపడి ఉంటా ఆ పాట కోసం. అసలు ఎంత ఏ ఛానల్ చూసినా, ఎక్కడ చూసినా పుట్టుబుదారం మెట్టు మేడారం, ఎక్కడ చూసినా డెక్కలి సన్న డేగబూతెడ్లు, గట్టలో పుట్టింది గట్టు సారలమ్మ, ఉష్కల్లో పుట్టింది ఉష్క సారలమ్మ, ఇవన్నీ రిలిక్స్తోని అసలు నన్ను అంటే చాలా ఆ తల్లులకు కానీ ఆ తల్లులే నాతో పాడిచ్చారో లేకుంటే నేనే రుణపడినానో ఆ బోలే సార్తో అయిన బావుడు, పొడిచెడు సురుడు, పొన్న పూసాయ ఇవన్నీ చాలా పేరుగా చాలా గొప్పగా నాకు వచ్చింది. ఆ గొంతు కూడా ఈయన కూడా చాలా పర్ఫెక్ట్. ఈ గొంతు చాలా పై లెవెల్ పోతుంది, ఎక్కడికో పోతుంది అని అంటే నేను ఎంతో
ఆడియన్స్కి ఎంతో చూసిన వాళ్ళందరికీ ఎంతో రుణపడి ఉన్న వాళ్ళు నన్ను ఎంతో గౌరవించారు. ఎంతో ఆ పాటని పెద్దగా తీసుకుపోయినందుకు ఎంతో గౌరవపడి ఎంతో వాళ్ళకు రుణపడి ఉన్నా నేను. అమ్మ మీరే రాశారు అంటున్నారు కదా, ఆ పదాలు మీకు ఎలా తెలుసు? మీరు ఏమైనా చిన్నప్పటి నుంచి లిరిక్ రైటరా? అమ్మ ఆ పదాలు ఎలా తెలుసు అంటే మా తాతలు పాడతా అంటే మా నాన్నకు తెలుసు, మా నాన్న ద్వారా నాకు తెలుసు. నాకు ఒక అక్షరం ముక్క కూడా రాదు చదువు. కాకుండా ఏంటంటే నేను వాళ్ళు పాడే వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి రాయాలి, పాట రాయాలని ఎంతో తెచ్చుకున్నా కానీ నాకు చదువు లేదు. చదువు లేకున్నా కూడా రిలీక్స్ నేను సొంతంగా కానీ పెట్టి నా బిడ్డల ద్వారా నేను చెప్తాంటే నా బిడ్డ రాసింది, నా చిన్న బిడ్డ గారు రాసింది. ఆమె ద్వారా నేను ఇంతవరకు వచ్చిన. నాకు ఇంకా చదువు రావాలని ఎంతో కోరుకునే, కానీ నాకు చదువు ఇవ్వలేదు దేవుడు. సన్నాయి ఇచ్చిండు, క్యాష్ వాయించుడు ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. మా నాన్న చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి మమ్మల్ని జాది. మా నాన్న ఆ ఊర్లో కూడా మేళం లేదు, చుట్టుపట్టు 10-15 ఊర్లకు కూడా మేళం లేకుండా మా నాన్న ముక్కు పుడకల కాంచి అమ్ముకొని ఆ మేళ్ళని తెచ్చి చుట్టుపట్టుగా మేళ్ళని తెచ్చి మమ్మల్ని మా 4 ఆడపిల్లకు నేర్పి మాకంటూ ఒక కేజీ తెచ్చిండు. మా నాన్న పదాలే పక్కల పడుకొని చెప్పిన పదాలే ఇప్పుడు ఆ పదాలే ముత్యాలు రత్నాలు అవుతాయని నేను అనుకోలే, కానీ అవుతున్నాయి. ఈ సమ్మక్క సారక్క పాట కానీ, ఇప్పుడు ఎల్లమ్మదేవి పాట కానీ, ఆ ఎంకి మంకి సారు బోలేసార్ గారికి ఇచ్చిండు. ఆ మాట నమ్మి ఆయన గొప్ప మంత్రుడు. ఒక మాట నమ్మి ఇచ్చిండంటే ఎంకి మంకి సార్ అసలు సెలిటి కొట్టాలి. ఈ పాట నాకు ఎల్లమ్మదేవి పాట. పక్కాల రక్తానికి పరశురాముడు బుట్టే, సిల్లి నా రక్తానికి చిట్కాలయ్య బుట్టే, ఇవన్నీ డొల్లి నా రక్తానికి డొక్కాలయ్య బుట్టే, ఈ పునరక్తానికి రగౌరు బుట్టే అని అసలు ఆ సారు ఎంకి మంకి సారు నాకు అసలు ఆయనకు నేను రుణపడి ఉంటా. సార్ చిన్నోడైనా పెద్ద జ్ఞానం ఉంది సార్. అసలు ఎప్పటికంటే జబర్దస్త్ కానీ అది మాసు అది అని ఇవన్నీ అందరిని గౌరవించినందుకు ఆ చిన్నోడు ఆ సారు చాలా ఇంకెంతో మందిని నాలాంటి ఎంతో మందిని గౌరవించి తీసుకొస్తాడు, ఈ స్టూడియోలో చేస్తాడని నేను ఎంతో నమ్ముతాను. ఆయన కాడ అది ఉన్నది, ఆ టాలెంట్ ఉంది ఆ సార్ కాడ. నేను చూసిన ఒక మోడల్నే చూసిన నేను. నాకు అనిపించిందమ్మా ఆయన నన్ను పాడిచ్చిండు. అప్పటికంచి కష్టపడుకుంటూ అట్లా వాయించుకుంటూ అట్లా చేసుకుంటా ఆ ధోరణే, ఆ ముచ్చట్ల ధోరణే ఇప్పుడు రాయగలుగుతానా, పాడగలుగుతానా. సూపర్. అమ్మ మీరు సన్నాయి వాయిస్తా అంటున్నారు, క్యాషో వాయిస్తా అంటున్నారు, అదేంటి ఒకసారి తెలుసుకోవచ్చా? అమ్మ సన్నాయి వాయిస్తానంటారు, క్యాష్ వాయిస్తానంటారంటే మా గతం పెద్దదమ్మ. మేము మా నాన్నకు 4 ఆడపిల్లలం. మా నాన్న ఆ ఊళ్ళో మేళం లేకుంటుంటే మా నాన్న ఆ మేళం అంటే బ్యాండు వెనకట అంటే సైడ్రాలు డోళ్ళు అవి తెచ్చిండు. అంటే ఆ ఊళ్ళోనే కాదు, చుట్టుపట్టు ఒక 10 ఊర్లు 12 ఊర్లకు కూడా తెలియదు మేళం ఏందని. అంటే మా నాన్న కానీ అప్పుడు దొరల రాజ్యం అయినా మా నాన్న కష్టపడి మేకలు కాసి గొడ్లు కాసి ఎల్లయ్య గారు గాడిపై ఎల్లయ్య గారు అంటే చాలా ఒక ఉండే ఆయన అట్లా చేసి వాళ్ళకు చాలా కష్టపడి అది తెచ్చి ఆ బ్యాండు తెచ్చి ఈ కడియాలు అమ్మి కంటెలు అమ్మి మామది ముక్కు పుల్ల కూడా అమ్మి ఆ మేళ్ళని తెచ్చేసి ఆ చుట్టూ 12 ఊర్లకు వాళ్ళకు నేర్పుకుంటూ తీసుకొచ్చి ఆడ పెడితే వాళ్ళు లాస్ట్కు ఏం చేశారంటే మా నాన్న పని నేర్పి ఇట్లా ఇప్పుడు మనకు ఏదైనా చేస్తే మా నాన్న పని నేర్పి అన్నీ చేస్తారకి ఏముందంటే మేళగాళ్ళు రాకపోయేది. మా నాన్నకు రాకపోకుండా మేము 4 ఆడపిల్లలం. మీ 4 ఆడపిల్లలం అయితే ఆ మేళగాళ్ళు వస్తలేరు కదా, ఏంది వీళ్ళు వస్తలేరని మా నాన్న మమ్మల్ని తీసుకొచ్చి మేము బడికి పోతుంటే మమ్మల్ని తీసుకొచ్చి అప్పుడే ఫస్ట్ మేము బడికి పోతుంటే బడి వద్దు ఏమొద్దు మీరు కలెక్టర్లు అవుతారా డిఎస్పీలు అవుతారా ఏమొద్దు రండి మనకు ఇది ఉన్నది రండి వాళ్ళు వస్తలేరని అప్పుడు తీసుకొచ్చి మమ్మల్ని తాష అదెంత సైడ్ రంగు కొట్టించుకుంటా గజ్జలు ఫస్ట్ నేను గజ్జలు ఊపిన 7 ఏళ్ళ పిల్ల కాంచి గజ్జలు ఊపుకుంటా మా నాన్న పాట పాడతానని పోయి గజ్జలు ఊపుకుంటా ఆ కొట్టుకుంటూ వచ్చి ఆ విధానంగా వాళ్ళు రాకుండా ఉంటారకే మాకు నేర్చుకున్నాం. చిన్నప్పటి నుంచి నేర్చుకొని మా నాన్నతో నేర్చుకొని ఇంత పెద్ద అయ్యి ఇప్పుడు సన్నాయి నేర్చుకున్నా అంటే సన్నాయి కొన్ని రోజులు మా నాన్నతో వాయించిన. నాకు పెళ్ళి అయింది, నాకు గతం అడిపోయింది. మళ్ళీ నాకు 3 ఆడపిల్లల కాంచి మళ్ళీ సన్నాయి క్యాషో నేర్చుకొని పోతుంటే నేను క్యాషో బ్యాగ్ వేసుకొని పోతుంటే కాలేజ్ అమ్మాయి పోతుంది, కాలేజ్ ఇట్లా పోతుంది అట్లా అన్ని రకరకాల ఊర్లో మోడల్ ఉంటాయి కదమ్మా. ఆ ఊర్లో మోడల్ రకరకాలు కొన్ని మోడలకు చచ్చిపోదాం అనిపించింది. నా పిల్లల పట్టుకొని నేను చచ్చిపోవాలా, నేను ఎక్కడ చచ్చిపోవాలి అని అనిపించింది. కొన్ని మోడలకు కొన్ని ఏంటంటే నాకు చిన్నప్పుడు 12 ఏళ్ళకు పెళ్ళి అయింది. పెళ్ళి అయితే చిన్నప్పుడు 12 ఏళ్ళకు పెళ్ళి అయితే నా గోస. కానీ మా ఆయన నాకు జోడు కాక మా ఆయన చనిపోయాడు. నాకు చనిపోతే
నాకు 17 ఏళ్ళు రాకముందుకే చనిపోయాడు. ఆయన ముగ్గురు ఆడపిల్లలు, ఒక అమ్మాయికి 4 సంవత్సరాలు, ఒక అమ్మాయికి 5 సంవత్సరాలు, ఒక పాపకు సంవత్సరమే. అప్పటికాంచి అసలు మా ఆయన చచ్చిపోతే తలాపున బియ్యంగానే ఊది కడ్డి పెడతానికి కూడా లేదు నా జీవితం. ఊది కడ్డి పెడతానికి లేదు, ఏం లేదు. మా నాన్న నేర్పిన విద్య పోయింది, మా నాన్న ఇచ్చిన పొలం పోయింది, అన్నీ అమ్మి పెట్టినామమ్మ. ఏది లేదు. ఏది లేకుండా కూడా ఆ ముగ్గురు పిల్లలు పట్టుకొని ఈ లోకం అనే మాటలకు చచ్చిపోవాలా అని పోయి నా ముగ్గురు బిడ్డలు నన్ను చూసి ఏడతా అంటే నేను చచ్చిపోతే నా బిడ్డలు వీళ్ళని కూడా చంపితే ఏమంటారు లోకం, అమ్మ ఎంత దూరం పోయినా చచ్చిపోతుందా, బతికి మనుండి సాధియాలి కానీ చచ్చిపోతుందా అని అంటారా అని మళ్ళీ నా బిడ్డల తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చినాక అప్పుడు ఒక జిల్లలగూడెం బుచ్చం అని, అమ్మాయి ఈ పని నేర్చుకోవే, ఈ పని నేర్చుకుంటే బాగుపడతావు నువ్వు అని నాకు ఒక క్యాషో అంటే ఆయన ఏం చెప్పలే, కాకుండా ఇట్లా నేర్చుకొని ఈ దారికి మీటింగ్కి తీసుకెళ్ళాడు నన్ను. మీటింగ్ తీసుకుపోతే అక్కడ ఆడమ్మాయిలు వాయిస్తుంటే చూసి నేను సొంతం క్యాషో తీసుకుపోయి నా వెనకట మా నాన్న నేర్పిన విద్య నా దగ్గర ఉండి ఒక గురువు కాడికి పోయి ఒకటే 10 రోజులు పోయి 10 రోజుల నుంచి ఆ 10 రోజులలో ఎట్టెట్ట స్థానం దాన్ని ఏం స్థానం అని గుర్తు తెచ్చుకొని నేనే క్యాష్ వాయించుకొని నేర్చుకుంటే ఒక్కొక్కరు ఒక రకమైన మాటలు, ఇదేంది ఇది ఇట్లా అట్లా భార్యలు అందరూ ఎన్నో గొడవలు రద్దులు ఎన్నో కష్టాలు పడ్డా. పిల్లలని బడిలే చదివియాలంటే ₹1 లేదు, లేకున్నా కూడా నేను క్యాష్ వాయించి నా పిల్లలకి ఇట్లా బయటి పనికి పోకూడదు, నా పిల్లల టాలెంట్గా చదివియాలి, టాలెంట్గా నా బిడ్డలు చదువుకుంటూ వచ్చిన కూడా ఒక అబ్బాయి ఏదవస్ అబ్బాయి ఇట్లా రకరకాలుగా అంటారా అని ఆ ఏదవస్ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అట్లాంటి ఏం డోకలేదమ్మా, పెళ్లి చేసుకున్నా కూడా నేను అయినది ₹1 బిల్ల కూడా తిన్నాడు. బిల్ల కానీ పావుల పైసలు కూడా నాకు అవసరం లేదు. నా బిడ్డల ఎన్నులో పెట్టుకొని నా కష్టం పెట్టుకొని సన్నాయి నేర్చుకుంటా, ఇది మా నాన్నని తలుచుకుంటే సన్నాయి నేర్చుకుంటా. ఊరిలో కూడా మేము 4 ఆడపిల్లలు, మా నాన్న పేరు మాసిపోతుంది కదా, మా నాన్నకు గుర్తింపు లేదని కూడా ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టి మా నాన్నకు నా బిడ్డల ద్వారా నా ద్వారా విగ్రహం కట్టించిన. మా ఊరిలో పెనగొండలో విగ్రహం కట్టించి ఘనంగా చేసిన. ఒక గురువులో పిలిచి ఒక ఆలను పిలిచి ఘనంగా మా నాన్నకు శివతార గారని ఒక పేరు ఉండాలి, మా నాన్న ఆడపిల్ల పేరు ఉండాలని ఒక విగ్రహం కట్టించి ఆ రోడ్డు ఎమ్మడి పోతుంటే ఎవరు ఈయన గాడిపల్లి గారని ఒక సన్నాయి పట్టుకొని మా నాన్నకి విగ్రహం కట్టించి మా నాన్న అక్కడ నిలబెట్టిన. చాలా కష్టాలు పడ్డాను నేను, చాలా కష్టాలు పడ్డాను మేడం. కాకుండా ఏంటంటే నాలాంటి కష్టాలు ఎవరికి పరాగి ఆడపిల్లలకు రాకూడదు. అవి అయినా కూడా చాలా చెప్తే పెద్ద చరిత్ర అవుతుంది. అయినా 2 ముక్కలు 3 ముక్కలు అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తానా. చాలా కష్టపడ్డా, చాలా అది చేసిన. సన్నాయి నేర్చుకుంటూ కూడా చాలా కష్టపడ్డా. ఒక్కొక్క రోజు నన్ను దొంగలు కూడా కొట్టొచ్చి దెబ్బ ఇట్లా అనుకుంటా కూడా ఆ రుక్షకు 2 మైకులు కట్టుకొని ఆ మానుకోట్ల ₹400 కూలీ పోయిన నేను. ఒక కూలి మనిషిని పెట్టుకొని ₹400 కూలికి క్యాషో వాయించడానికి 2 మైకులు, బ్యాటరీ, ఒక కూలి మనిషి, ఒక రుక్ష. ఇవాళ పొద్దున పోతే రేపు 3 గంటలకు వదిలిపెట్టేది నన్ను. ₹400 కూలికి పోతే ఒక 24 గంటలు ₹400 కూలి పోయి చేసుకుంటూ వచ్చి నా బిడ్డలు చదువుకుంటా ఈ రోజున ఇక్కడ నిలబడ్డా. ఒక చదువు ముక్క రాకున్నా కూడా, నాకు భాష రాకున్నా కూడా భావంతో ఇక్కడి వరకు వచ్చిన. ఆ బోలే సార్ ద్వారా ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ కూడా కూర్చున్నది ఎంకి సార్ నా పాటకు విలువిచ్చి, నా మాటకు విలువిచ్చి, నాకు విలువిచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండే పెట్టారు. ఇక్కడ ఈ స్టూడియో కానీ, స్టూడియో పేరు ఎందుకని నాకు ఈ స్టూడియో పేరు వస్తలేదమ్మా, మీరు ఒకసారి చెప్పండి మేడం. F3 మీడియా చల్లగా ఉండాలి. ఎంతోమంది నాలాంటి బాధలు పడ్డోళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. నువ్వు కూడా ఎంకి సార్ ఎన్నో చేసి ఈ స్టూడియో F3 మీడియా స్టూడియో చాలా డెవలప్ కావాలని కోరుకుంటానమ్మా. నా కష్టాలు చాలా పెద్దగా ఉన్నాయి, చాలా ఉన్నాయమ్మా. నాకు సారు పాట ఇచ్చిండు. పక్కాల రక్తానికి పరశురాముడు బుట్టే, డొక్కాల రక్తానికి డొక్కాలయ్యా బుట్టే, పక్కాల రక్తానికి పరశురాముడు బుట్టే, డొక్కాల రక్తానికి డొక్కాలయ్యా బుట్టే, చిల్లిన రక్తానికి చిట్కెలయ్యా బుట్టే, ఈ పునరక్తానికి ఈ రగవురు బుట్టే, చిల్లిన రక్తానికి చిట్కెలయ్యా బుట్టే, ఈ పునరక్తానికి ఈ రగవురు బుట్టే. సమ్మక్క సారక్క పాట పుట్టుబూదారం మెట్టు మేడారం ఎట్ట చేసిర్రో ఈ పాటను కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నా. మీరు ఒక్కసారి చూసి ఈ పాటని ఏందో చూసి చెప్పాలని నేను ఆడియన్స్కు నమస్కారం చేస్తానమ్మా. నా కష్టాలు పెద్దవి, కన్నీళ్ళు పెద్దవి. మీరు కూడా ఎంతోమంది ఉన్నారు కళాకారులు, వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నామ్మా నేను. సూపర్ అమ్మ.
అమ్మ మీరు ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటి? నేను ఫస్ట్ పాడిన సాంగ్ ఏందనంటే మధుప్రియ గారు పాడిన పాట, అమ్మ పాడిన పాట నేను పాడిన. ఏం సాంగ్ ఒకసారి మాకోసం పాడు. అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు ఆడ జన్మ నాకు, బెమ్మ దేవుడా ఎట్ట రాసినవు పాడురాత నాది, అయ్యో పాడురాత నాది. 30 ఏళ్ళు 16 ఏళ్ళు రాకముందే పెళ్ళి చేసినావు, 30 ఏళ్ళు రాకముందే ముండని చేసినవు, నన్ను ముండని చేసినవు. అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు ఆడ జన్మ నాకు, బెమ్మ దేవుడా ఎట్ట రాసినవు పాడురాత నాది, అయ్యో పాడురాత నాది. అమ్మ ఈ పాట ఎప్పుడైనా స్టేజ్ మీద పాడారా? స్టేజ్ మీద పాడినమ్మా, పాడితే చాలా మంది వచ్చారు నా కాడికి. నేను ఏడ్చుకుంటే ఇప్పుడు ముక్కలు తప్పపోవచ్చు, మధుప్రియ గారు పాడిన పాటలో ముక్కలు తప్పపోవచ్చులే, కానీ దాంట్లో నేను కోరుకుంటున్నా రిలీక్స్ తప్పపోవచ్చు. కానీ నేను ఈ పాట పాడితే చాలా చాలా పెద్ద మీడియా ద్వారా కానీ అందరు చాలామంది వచ్చి తీసుకొని పోయి వాళ్ళు ఒక్కసారి నన్ను అన్నాడు, నువ్వు రాబోయే రోజుల్లో పెద్ద సింగర్ అవుతావని చెప్పిండమ్మా ఈ పాట విని. కానీ నీకు అక్కడ టాలెంట్ ఉంది, నిన్ను తీసుకుపోతే మాత్రం నీ గొంతు మాత్రం చాలా బాగుంటుందని చెప్పిండు సార్. నన్ను సార్ చెప్పిండు, కానీ ఆ సారు నన్ను చెప్పిండు, ఇంటర్వ్యూ కూడా చేసిండు సార్. అప్పుడు చేసిండు, ఎప్పుడంటే ఒక 24 సంవత్సరాల కింద చేసిండు నన్ను ఇంటర్వ్యూ సార్. ఆ పాట పాడిచ్చిండు, చేసిండు ఈ పాట. అందరు ఊరోళ్ళు కూడా చాలా ప్రోత్సహించిండు, మా ఊరోళ్ళు కూడా. కానీ కష్టాలు చాలా పెద్దయమ్మ, వస్తుంటే పోతుంటే. కానీ ఇప్పుడు మన అనుకున్న వాళ్ళు మన దగ్గర వాళ్ళే మా దగ్గర వాళ్ళే నన్ను కష్టాలు ఎక్కువ పెడతారు. దూరం వాళ్ళు ఎవ్వరు లేరు, దగ్గర అయిన వాళ్ళే కష్టాలు పెడతారు. పేర్లు దేవుడు దగ్గర అయిన వాళ్ళే చాలా కష్టాలు పెట్టి చాలా ఏడిపియడం, చాలా కష్టాలు పెట్టి ఇప్పటికి కష్టాలే అప్పుడు కష్టాలే. పరాగి వాళ్ళే నువ్వు చాలా గొప్పదాని అవుతావని అంటారు. అది ఉందే కదమ్మా, అయిన వాళ్ళు ఎప్పుడైనా మోసం చేస్తూనే ఉంటారు. అది చరిత్ర నుంచే ఉంది, ఇప్పటి నుంచి కాదు అది. ఈ పాట ఎప్పుడు పాడారమ్మా? 20 సంవత్సరాల కింద పాడినమ్మా. 20 సంవత్సరాల కింద ముక్కలు కొన్ని పాడిన నేను. కానీ మధుప్రియ గారు అంటే నేను సొంతం పాడిన ఈ పాట కాకుండా ఏంటంటే నేను మధుప్రియ గారు సింగర్ అయ్యి ఆమె పాడింది కాకుండా నా ఒంట్ల నుంచి వచ్చిన పాట మాత్రం ఇది కరెక్ట్ పాట. నేనే కట్టుకునేది పాట. ఒక ముక్కలు ఇట్లా అనుకుంటే నేనే రిలీక్స్, అంటే నాకు చదువు రాదు కానీ ఈ ముక్క ఇట్లా కట్టాలా, ముక్క అట్లా కట్టాలని నేనే కట్టుకునేది. 20 సంవత్సరాల కింద పాడినది. మీరు ఇంత మంచిగా పాడారు, మరి అప్పుడే ఎందుకు రాలేదమ్మా? ఇంత పేరు వచ్చింది కదా, ఇప్పుడు వచ్చింది కదా, మరి అప్పట్లోనే ఎందుకు పాడలేదు? అప్పట్లో అమ్మ ఎందుకు బాగలేదంటే చిన్న చిన్న పిల్లలు ఆయన గుర్తించుతోళ్ళు లేరు అప్పుడు. అంటే ఇప్పుడు బోలి సార్ గారు కానీ ఇక్కడ ఉన్నారు, కానీ గుర్తించుతోళ్ళు లేరు. ఇప్పుడు ఈ సెల్లులు, యూట్యూబులు ఇవన్నీ లేవమ్మ. అప్పుడు ఏంటంటే ఏమైనా కూడా పేపరు అది ఇది ఉండే, ఇవన్నీ లేవు అప్పుడు. కాకుండా ఏంటంటే ఈ 5-6 సంవత్సరాలల్లో బోలి సార్ గారు మా ఊరు, ఆయన ఊరు మా ఊరు ఒక్కటే. మేమిద్దరం ఒక్కూరులోనే పుట్టినాం. మాకు మామ అవుతాడు వరుసకు. ఒక్కూరులోనే పుట్టినాం, ఒక్కూరులోనే ఉన్నాం. కాబట్టి మా అమ్మాయి ఆయన కాడ మ్యూజిక్ నేర్చుకుంటుంది. కాబట్టి ఆయన ద్వారా నేను ఈ పాట పాడి వినిపిస్తే నువ్వు ఖచ్చితంగా పాడగలవని నన్ను తీసుకొచ్చి పాడితే సారు బోలి సార్ ద్వారా ఇక్కడికి వచ్చాను నేను. లేకుండా అప్పుడు ఇవన్నీ లేవు. అప్పుడు ఇవన్నీ ఉన్నా లేకున్నా కూడా అప్పుడు నా బిడ్డలు చిన్నపిల్లలు, వీళ్ళు బతకాలి కదా అని ప్రతి పని కూలి చేసేది, తోట దువ్వేది, ఎవరన్నా గుంటక తోలుదురా అంటే గుంటక పోయేది, అమ్మ దంతె తోలుదురా అంటే దంతెలు ఇప్పుడు తెలియదు, ఇట్లా గొడ్ల పడి తోలితో పోయేది. ఉప్పలపాడు పోయి అమ్మ ఇట్లా తోట తొక్కాలంటే తోట తీసి అచ్చు చేసి నీళ్లు కట్టి పీకలు కట్టేది నేను ఒక్కదాన్ని. అట్లా కూడా అక్కడ ఆ ఉప్పలు కూడా కానీ తండ కానీ అట్లా పోయేది. మళ్ళీ అట్లా పోయి మళ్ళీ తెల్లందాకా లంబడలో వేసుకొని మళ్ళీ నేను అంటే లంబడలు అంటే వాళ్ళు మనకు మేళానికి వచ్చేది, వాళ్ళకు మళ్ళీ తెల్లందాకా మేళానికి పోయేది. పిల్లలు చిన్న చిన్న పిల్లలమ్మ, వాళ్ళకి ఎవరు ఆదేరు లేదు. మా ఆయన చచ్చిపోయినప్పుడు కూడా ఎవ్వరు లేరు, నాకు ఎవరు వెనకతోడు లేదు. జీరో బతుకు. జీరో అంటే జీరో. ఇప్పుడు 0 అని చాలామంది అంటారు. ఏమని అంటారు జీరో అంటే? అందరున్నా కూడా ఏం లేదు కదా, జీరో నుంచి వచ్చిన. జీరో బతుకు అంటే ఏం తెలుసా? అవ్వగారు లేని ఆస్తి, అత్తగారు లేని దైవం, బిడ్డలు చూస్తే కూలి లేకుండా దిక్కు లేకుండా ఉండి ఒక కూలి ఒక 5 రూపాయలు కూడా పుట్టేది లేకుండా ఉన్నప్పుడు జీరో బతుకు. అన్ని దారిలో అందరిది ఉండి అన్నిది అది కాదు జీరో బతుకు అంటే. జాబులు వేసుకొని వండుకొని తిన్నా నేను నా బిడ్డల కోసం. 1-2 రోజులు ఉపాసం ఉండి నా బిడ్డలు గారుగా ఏడతంటే ఆ రోడ్డు మీదకి పోయి ఇన్ని జాబులు ఇట్లా ముద్దలు బిసికి 3 గంటలకి ఇట్లా ముద్దలు బిసికి ఇట్లా వేసుకుంటే వండి
మామిడికాయ పచ్చడి ఉంటే వేసుకొని తినుకుంటూ నేను బతుక్కుంటూ వచ్చాను నేను. మా నాన్న కంట్రోల్ బియ్యం తినియాలి, నా బిడ్డల కడుపులు నొప్పి ఎక్కడ లేతుందో అని ఇప్పుడు పట్టించిన బియ్యం కూడా తినియాలి మా నాన్న. నిరుడొడ్లు 7 పట్టించి ముందుకు తినిపించేది మా నాన్న. అలాంటిది నిరుడొడ్లు 7 పట్టి ముందుకు తినిపించేది కాదు, మురిగిపోయిన బియ్యం కూడా దొరకాలి నాకు. మురిగిపోయిన బియ్యం అంత బౌగా బతుక్కుంటూ వచ్చినాం మేము. అయినా ముద్దలు వేసుకుంటా వండుకుంటా తినుకుంటా పిల్లల జాదుకుంటా ఈ స్థాయికి ఇంతవరదాకా ఇప్పటిదాకా వచ్చినాం. ఆ దేవుడి దయ, ఆ సమ్మక్క దయ, సారక్క దయ, ఆ బోలసారి దారి వల్ల ఇక్కడికి వచ్చినాం. నాన్న చాలా కష్టాలు పడ్డాం. నాలాంటి కష్టాలు ఎవరికి కూడా రావద్దు. ఆ పిల్లలు సాదుకుంటూ వచ్చి ఒక బిడ్డ పెళ్లి చేసిన అన్ని కష్టాలే, ఇప్పటికి కష్టాలే, ఎప్పటికి కష్టం. నా కష్టం ఎప్పటికి ఉంటూనే ఉంటుంది తల్లి. నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు. కాకుండా ఏంటంటే చాలా మందిలో చాలా కష్టాలు ఉంటాయి, కానీ యాక్టివ్గా ఉండి అమ్మ మీ కాడ కూడా ఏ కళ ఉన్నా ఏది ఉన్నా అందరూ పాటలు పాడాలి, అందరు రావాలని. ఇగో ఎంకిమంకి సార్ వల్ల ఇట్లాంటి వాళ్ళు మనల్ని పైకి తీసుకొస్తారు. పాడితే మన గొంతు కానీ మన మాట కానీ చేస్తే పైకి తీసుకొస్తారని నేను నమ్ముతాను. ఇలాంటివి ఇట్లా చేసుకుంటూ వచ్చిందమ్మా, అట్లా వచ్చింది మా గతం. అంత కష్టపడ్డావు కాబట్టి ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో ఉన్నావమ్మా. F3లో మా ఎల్లమ్మ సాంగ్ చేశారు కదా మీరు, ఎలా వచ్చిందమ్మా ఆఫర్? F3లో ఎలా వచ్చిందమ్మా అంటే బోలే సార్ గారు, ఎంకిమంకి సార్ గారు అక్కడ వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో వచ్చారు. వాళ్ళు వచ్చి సమ్మక్క సారక్క అని అసలు నాకు తెలియదు, నేను ట్రైన్లో పోతుంటే తెలియదు. అక్కడ సన్మానం చేస్తుంటే సార్ అక్కడ ఉన్నాడు, ఎంకిమంకి సార్. అక్కడ బోలే సార్తో వచ్చి వాళ్ళు సెలబ్రిటీగా వచ్చి, వాళ్ళు పెద్ద సెలబ్రిటీలు కదా, అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినాక అక్కడికి మేము కూడా వచ్చినాం, మేము మా పిల్లలు వచ్చాము. అక్కడ చూసి ఆ సమ్మక్క సారక్క పాట అక్కడ నాకు సన్మానం చేస్తుంటే సార్ ఎంకిమంకి సారిని ఆ పాట ఆ మాట విని ఆ సారు బోలే సార్కు మాట ఇచ్చి నన్ను ఎంకిమంకి సారు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడికి అక్కడ ఆ మాట ద్వారా ఒక మాట ఇచ్చినందుకే ఆ మాటని విని ఆ నమ్మకంతో సార్ ఎంకిమంకి సారు F3 ద్వారా ఇక్కడ తీసుకొచ్చాను నన్ను. అమ్మ ఈ పాట మీరు ఇప్పుడే రాశారా, లేకపోతే ఈ పాటకి ఏమైనా చరిత్ర ఉందా? ఈ పాటకు చాలా చరిత్ర ఉందమ్మా. వెనకడి కాంచి చాలా చరిత్ర ఉంది. ఎల్లమ్మదేవి చాలా కష్టాలు పడ్డది, చరిత్ర ఉన్నది. కాకుంటే బోలేసారు ఛానల్లో ఎంత వాడిన పాట, సారు నమ్మి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిండు. ఈ ఛానల్లో కూడా అంత మంచి పాట పాడాలని నాకు అనిపించింది. లేకుంటే ఇప్పుడు వేరే పాటలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, అవి పాడదాం అనిపించింది. కాకుండా ఎందుకంటే సార్కి ఈ పాట ఇవ్వాలా, పుట్టుబుదారం పాట ఎట్లా అయితే ఉన్నదో మళ్ళీ ఎల్లమ్మదేవి పాట కష్టం ద్వారా ఈ పాట ఇవ్వాలని ఈ పాట రాసి మా నాన్న ద్వారా తాతల తండ్రుల వెనకడ కాంచి ఎల్లమ్మదేవి కష్టం, ఇన్ని రోజులు మన కష్టాలు ఎల్లమ్మదేవికి చెప్పుకున్నాం కదా, ఎల్లమ్మదేవి కష్టాలు కూడా ఎట్లా ఉంటాయో అని చూపెడతాడు. నేను ఈ పాట ద్వారా చెప్తే చూపెడతాడని నమ్మకం కొద్దీ ఈ పాట రాసి బోలసార్ ద్వారా రాసి రిలిక్స్ రాసి నేను ఇచ్చిన. సార్ అట్లనే ఎక్కడ కూడా తగ్గకుండా అట్లనే ఆ పాటని చేసుకొచ్చిండు. ఈ పాట నేను ఆయనకు ఇవ్వటం జరిగింది. అమ్మ మీకు ఇంకా ఇష్టమైన పాటలు ఏంది, మా కోసం ఒక 2 పాడతారా? ఇష్టమైన పాటలు అంటే అన్నీ ఇష్టమైన పాటలే. కాకుంటే ఏంటంటే నాకు ఇష్టమైన పాటలు అంటే నేను ఏడ్చుకుంటూ పాడేది, అంటే ఎర్రసైండం పాటలు అవి ఇవి ఏడ్చుకుంటూ పాడేది. ఏమున్నదక్కో అంటే నా జీవితం గురించే పాడుకునేది ప్రతిది. ఏమున్నదక్కో ఈ ఊళ్ళే నాకు ఇంకా ఏమున్నదక్క, ముల్లె చదురుకొని పల్లె చదురుకొని అనుకుంటే ఇలాంటి పాటలు పిల్లల పట్టుకొని అవే గుర్తుకొచ్చేది నాకు. ఇంకా వేరే పాటలు అసలు ఏం గుర్తుకు రాపోయేది. ఇది ఒకటి, నా చక్కని చేతులు చిట్టి రాతలు ఇవన్నీ పాడుకునేది, అవి గుర్తుకొత్తలేవు. అలాంటి నా జీవితం గురించే పాడుకుంటా ఈ పాటలు పాడుకుంటా కొన్ని. మళ్ళా నోము పండించవా సామి, నన్ను మన్నించరావేమి, నిన్ను కొలిసి తినా నిన్ను తల్లిసి తినా నాకు పుణ్యమేమి కలిగేనా అంటే ఇలాంటి పాటలు నా జీవితమే. ఇక వేరే పాటలు నా జీవితం గురించే పాట, ఆ జీవితం గురించే పాటలు పాడిన కాబట్టికే ఇంతవరదాకా వచ్చాను. నేను వేరే పాటలు అసలు నాకు కాకుండా వేరే పాటలు సన్నాయిలు వాయిస్తా, క్యాషోలా వాయిస్తా, అవన్నీ వాయిస్తా. కాకుండా జీవితం కోసం కొన్నే పాడుకునేది, కొన్నే పాడుకుంటూ వచ్చేది నేను. నాకు బాధ కలిగినప్పుడు నువ్వు లాలనా, అమ్మలాగా తోడు ఉంటే దిక్కు కాసురా అని ఇట్లాంటి పాటలు ఏదో పిచ్చిగా ఈ పిల్లలని వయసు అప్పుడు ఎంత అమ్మా 17 సంవత్సరాలు. నాకు 17 సంవత్సరాలు అంటే నా 12 నెలల పెళ్ళి ఏంటంటే 5 సంవత్సరాలల్లో వీళ్ళు 3 పుట్టేశారు.
5 సంవత్సరాలు మా ఆయనకు పిచ్చి లేచింది, అయిపోయింది అది. ఇక మధ్యలో ఈయన చేసుకుంటే ఇక ఈయన ఇంతే, ఇక ఆయనదే చూసుకుంటాడు. ₹1 బిల్ల కానీ పెట్టాడు మాకు. నా కష్టమే, నా నిష్ఠూరమే. ఏమంటే నేను ఎందుకంటే నా బాధలు ఎందుకు నేను ఆయనను చేసుకున్నానంటే, నేను 10 మందిలో పోయి 10 మందికి బొట్టు పెట్టేదాన్ని. నేను ఏదో స్వార్థం, నేను ఏదో గెలవాలని కాదు, ఏదో చేసుకోవాలి, ఏదో ఉండాలి అది కాదు. కాకుంటే నా ఊర్లోనే చేసుకోవాలి, ఎవరిని చేసుకున్నా మా ఊర్లో అబ్బాయినే చేసుకోవాలి, మా ఊర్లోనే పసుపు కుంకుమ మొదలు కావాలి. నాకు ఎవరొద్దని బొట్టు కోసమే ఆయన చేసుకున్నాను. బొట్టుకు పూల కోసమే తెలుసా. కాకుంటే ఆయన కష్టపడ్డాలే, నా ఎమ్మటున్నాడు, రూపాయి పెట్టలే కానీ నా ఎమ్మటి ఎక్కడికంటే అక్కడ కష్టపడి నేను ఎక్కడికి పోయినా కూడా నువ్వు ఇక్కడికి పోయినావని ఇంత కూడా ఏమనకుండా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది కూడా ఆయనే. ఈ పిల్లలు పట్టుకొనైనా ఇది పట్టుకొనైనా నువ్వు చేస్తావు, నీకు ఆ టాలెంట్ ఉన్నది, నేను రూపాయి పెట్టాను, నువ్వు చేస్తావు, అది నువ్వు చేస్తావు, నీకు ఆ టాలెంట్ ఉన్నదని ప్రోత్సహించి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. అది మాత్రం వాస్తవం. రూపాయి బిల్ల పెట్టాడు కానీ నేను చేసే ప్రతి పనికి ఎంకరేజ్ చేస్తాడు. చేస్తావు, నువ్వు చేస్తావు, నాకు ఎవరి దాంట్లో పోయినా బాధ లేదు, నువ్వు చేస్తావు ఆ పని. కొంతమంది తోలరు, 100 కళలు ఉన్నా కూడా భారతలో ఇట్లా వదిలిపెట్టి తోలరు, కానీ నన్ను తోలిండు. నేను ఇంతవరకు దాకా వస్తాను. కాకుండా ఆయన కూడా గొప్పోడే, కాబట్టి ఆయన కూడా చెడ్డోడే. మగోళ్ళు కదా వాళ్ళు, గొప్పోడు, కొన్ని మంచోడు, కొన్ని చెడ్డోళ్ళు, అలాంటి జీవితాలు కొన్ని. మీరు ఎక్కువ బాధపడ్డ సందర్భం ఏదమ్మా? ఎక్కువ హ్యాపీగా ఉన్న సందర్భం ఏంటి? నేను ఎక్కువ బాధపడ్డ సందర్భం ఏంటంటే, ఒకటి నేను 3 గంటలకు క్యాష్ వాయించి వస్తానమ్మా. క్యాష్ వాయించి వస్తానంటే అప్పుడు మా ఆయన ఫోన్ చేస్తే రాలే, వాళ్ళ ఇంట్లో గొడవలేదు. నేను మనకు తెలియదు అది. క్యాష్ వాయించి వస్తుంటే మా ఊరికి ఇట్లా గుర్రాల గుట్ట అని ఉంటుంది. గుర్రాలు అంటే ఎక్కువ బాధపడ్డది. గుర్రాల గుట్ట అని ఉంటుంది. ఒక 4 మొగోళ్ళు కలిసి నన్ను నాగం చేస్తానికి వచ్చిరు వాళ్ళు. అంటే వాళ్ళ ఇష్టం. అంటే నాకు అక్కడ డబ్బు లేదు, నాకు అక్కడ ఏమో బంగారం లేదు, గుంజుకొని తినాలని లేదు. అప్పుడు మా మరిది ఉన్నాడు, నేను బట్టి రిక్షా దొక్కుంటూ వస్తాను. నేను ఇట్లా కండక్టర్కు వేసుకునేది అప్పుడు చొక్కాలు, తెల్ల చొక్కా, చీర మీద తెల్ల చొక్కా, కొంచెం డాక్టర్ అమ్మన్నట్టు ఉండేది. వాళ్ళు ఏదో నన్ను ఆశించి వచ్చారుకే అక్కడి నుంచి ఇట్లా టర్నింగ్ తిరగానే ఇట్లా వచ్చినాక వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఆపు అన్నారు. ఆపనగానే ఆపినాక ఏం చేసినంటే నువ్వు రా అని గుంజంగానే నేను పోకుండా ఉండరకే వాళ్ళు మా మరిది వచ్చిండే ఏంది నువ్వేంది అని మా మరిది వచ్చినాక ఏం చేసినంటే మా మరిదిని దెబ్బ దేంగానే ఆ పిల్లిగాడు అలా పడ్డాడు. ఎలా వృక్షలో పడంగా నేను ఏం చేసినంటే మా అబ్బాయిని అయితే కొట్టకురి, నాకు 3 బిడ్డలు, నేను వాళ్ళని సాదుకోవాలి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నన్ను అయితే చంపకురి. మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా, నన్ను అయితే చంపకురి. నేను పిల్లలు సాదుకోవాలి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అనగా నేను చేసిండు. ఒకడు ఇక్కడ చెయ్యేసి ఇట్లా గుంజితే ఈ జాకెట్ జినిగిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ జినిగిపోగానే ఇట్లా కొంగు ఇట్లా పట్టుకోగానే నడు అని చిటికలేసారు వాళ్ళు. చిటికలేయంగానే నేను వస్తానండి, మీరు నన్ను ఏం చేయకురి, మీరు నలుగురు కదా, మీరు ఎక్కడికి రమ్మంటే వస్తా, మీరు ఏమైనా చేయరు నన్ను, కానీ చంపనైతే చంపకురి, కొసూపిరన్నా నన్ను ఉంచురి, కొసూపిరన్నా కొద్దిగా ఉంచురి, నాది నా పిల్లల కోసం అని ఇట్లా క్యాష్ వాడబెట్టి ఇట్లా దిగుతాను. ఇక్కడ దిగుతారు. అప్పుడు మా ఆయన అప్పుడు బండ్లు ఉండే, ఏంటి 20 ఏళ్ళ కింద ఇప్పుడు బుల్లెట్లుగా డు అనే బండ్లు ఉండే, అప్పుడు నార్మల్ బండ్లు కానీ అదే ఆయన ఇట్లా అంటే న్యాయం ఉన్న కాడ దేవుడు ఉంటాడు, మనకాడ నీతి ఉంటే దేవుడు ఉంటాడని అప్పుడు నిరూపించిండు దేవుడు. నేను ఇట్లా అడిగేసి మీరు ఏం చేసినా చేస్తా, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా, మీరు ఏమైనా చేసుకున్నాను కానీ నాకు ప్రాణం ఉంచండి, నా బిడ్డలు నేను సాదుకోవాలి, నా బిడ్డలు ఆగమైపోతారు, నేను వస్తా పాని క్యాష్ వాడబెట్టంగానే మా మరిది బాగా ఏడ్చినప్పుడు ఏడవక అబ్బాయి అని నేను ఇట్లా దాటంగానే మా ఆయన ఇట్లా బండి వేసుకొని అని వెళ్ళింది. వెళ్ళంగానే నన్ను వదిలిపెట్టిరు, వాళ్ళు వదిలిపెట్టి పోయారు. అప్పుడు బాగా బాధపడ్డాము, అది గుర్తుకొచ్చి అది బాగా బాధపడ్డా నేను. అది బాగా బాధపడకుండా బాగా ఏడ్చాను, నేను చచ్చిపోతాను, నా పిల్లలు ఎట్టుండే అని. నాకు అడిగేలా నీతి ఉంది కాబట్టికనే మా ఆయన వచ్చిండు, నాకు కాపాడిండు. లేకుంటే వాళ్ళ నలుగురు నన్ను ముక్కలు చేద్దురో తునుకలు చేద్దురో అని అది మాత్రం బాగా బాధపడ్డమ్మా. ఇప్పటికీ అదే గుర్తుకొస్తుంది. ఏ ఆడపిల్లలకు కూడా రావద్దు, ఏ ఆడపిల్లలు కూడా మంచిగా ఉండాలి, మంచిగా నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, బతకాలి. కాకుంటే నేనేందనంటే నాకు ఇంత కష్టాలు వచ్చినా ఆయన అంత కష్టం పెట్టినా నేను నీతిగానే బతుకుంటూ వస్తానమ్మా. నాకు ఎట్లాంటి ఆలోచన లేకుండా నీతిగా బతుకుంటాను. నేను ఉన్నదే నాకు బొట్టు పెట్టిన ఆయన కోసమే చచ్చిపోతా, నాకు పూలు ఇచ్చిన ఆయన కోసమే ఉంటా. నాకు ఎలాంటి ఆలోచన లేదు, అదే నా లక్ష్యం. అమ్మ మీ ప్రాణం మీదకి వచ్చినా కూడా పిల్లల కోసం బతకాలనుకున్నారమ్మా, మళ్ళీ నిరూపించారు మీరు కన్నతల్లి ప్రేమ గొప్పదని, మళ్ళీ నిరూపించారమ్మా. గ్రేట్. అంటే పిల్లల కోసమే కదమ్మా బతికేది, ఏది చేసినా కూడా పిల్లల కోసమే కదా. కన్న పేగు గొప్పదంటే అప్పుడు వాళ్ళ ఆదికి వచ్చారు, నా జీవితం ఆదికి రాలే. అప్పుడు నేను ఏమైపోతానని కూడా నాకు ఆదికి రాలేదు కదా, వాళ్ళ ఆదికి వచ్చారు, చిన్న పిల్లలు కదా, వాళ్ళ ఆదికి వచ్చారు. నేను చచ్చిపోయినా పర్లేదు, నా పిల్లలు బతకాలని నేను కోరుకున్నా. అప్పుడు
అట్లా అందరూ అనుకోరు కదమ్మా. అందరూ అనుకోరంటే ఇక నేనైతే అనుకున్నా అమ్మా, జీవితం అనుకున్నా కాబట్టికనే నా జీవితం అక్కడ బతికింది. అనుకోకుండా నేను బతకపోవాలి. ఇప్పుడు అనుకున్నా కాబట్టికనే మా ఆయన అక్కడికి రాగలిగాడు. అనుకుంటే ఎట్టొచ్చు? నిజంగా అమ్మా, మా కోసం ఎంతో కష్టపడ్డావు. నీ కడుపులో పుట్టినందుకు నాకు అదృష్టం, నా జన్మ ధన్యమైంది. F3 మీడియా ద్వారా ఒకటి తెలియజేయాలనుకుంటున్నా. శివతార గారు మా అమ్మగారే. ఫస్ట్ ఇంటర్వ్యూ మా అమ్మతోనే. చాలా హ్యాపీ ఉంది. పుట్టుబుదారం మెట్టుమేడ సాంగ్ నేను అమ్మతో చేశాను. ఎల్లమ్మ సాంగ్లో ఈర గౌరగా చేశాను. అక్కడ నా టాలెంట్ గుర్తించి F3 మీడియా వాళ్ళు నన్ను యాంకర్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఆ యాంకరింగ్ కూడా ఫస్ట్ అమ్మతోనే చేయడం నాకు సో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ F3 మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మతోనే ఎందుకు హ్యాపీ అన్నానంటే మా అమ్మ మా కోసం చాలా కష్టపడింది. ఎంత కష్టపడదంటే చిన్నప్పటి నుంచి అవన్నీ చూస్తూ పెరిగినాం మేము. మా అమ్మ లేకపోతే మేము ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం కాదు అసలు. అమ్మ పాటలు రాయడం వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చినాం. అమ్మ లేకపోతే మేము అసలు లేము. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్స్ అమ్మ. F3 మీడియా ముందు చెప్తున్నాను, నేను చెల్లి కష్టపడి నీకు ఎంతో మంచి పేరు తీసుకొస్తాం. ఏ రోజు కూడా ఒక్క మాట కూడా నీ మీదకి తీసుకురాము. చాలా అంటే చాలా కష్టపడతాం. ఎందుకంటే నువ్వు అంతకంటే ఎక్కువ మమ్మల్ని కష్టపడి పెంచినావు కాబట్టి, ఒక ఆడపిల్లలా కాదు ఊరంతా నిన్నంతా వేలెత్తి చూయించినా కూడా నా బిడ్డల కోసం నేను బతకాలని చెప్పి మొగోళ్ళలాగా అందరిని ఎదిరించి మా కోసం బతికినావు కాబట్టి ఇప్పుడు నీ కోసం మేము బతికి మంచి పేరు నీకు తీసుకొస్తానమ్మా. F3 మీడియా ముందు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అది ప్రామిస్ని నిలబెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తాను. నన్ను అందరూ ఆశీర్వదించండి. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఎన్నో చేసుకుంటూ ఇక్కడికి వచ్చినామమ్మ. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. F3 మీడియా ద్వారా మమ్మల్ని యజమాని ఇంతవరకు తీసుకొచ్చినాం. నేను కష్టపడి నందుకు సమ్మక్క సారక్క పాట పాడి ఎల్లమ్మ పాట గుర్తించి నాకు ఇచ్చి ఇంతవరకు తీసుకొచ్చినందుకు F3 యజమాని ద్వారా మేము ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ అందులో ఒకటి ఫస్ట్ ఇంటర్వ్యూ నా బిడ్డ నన్ను ఇంటర్వ్యూ చేస్తుందని నేను అనుకోలేదమ్మా. ప్రజలు మొత్తానికి మీకు నమస్కారాలు. ఎన్నో ఇంటర్వ్యూలతోనే నా బిడ్డని ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నామ్మా. నా బిడ్డని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. F3 మ్యూజిక్ ద్వారా యజమానికి నమస్కారం. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.